అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. ప్రపంచ మానవాళిని గడగడలాడించింది కరోనా వైరస్. భయభ్రాంతులకు గురి చేసింది ఈ కరోనా వైరస్. ఆ జ్ఞాపకాలు మన నుంచి చెదిరిపోకముందే మరలా తన ఆనవాలను గుర్తు చేసుకుంటూ మరలా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి కలుగుతున్నట్లు మనకు తెలుస్తున్నటువంటి వార్తల ద్వారా తెలుస్తుంది. అసలు ఈ కరోనా వైరస్ ప్రస్తుతము కరోనా JN.1 అనేటువంటి వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లు పరిశోధకుల ద్వారా తెలుస్తుంది. ఈ కరోనా వైరస్ ఎలా ఒకరి నుంచి ఒకరికి సోకుతుందంటే, మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చీదినప్పుడు, గాలి తుంపర్లలో ఈ వైరస్ ఉండి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆ యొక్క తుంపర్లు పడినటువంటి వస్తువులు, పదార్థాలను మనం తాకి ఆ చేతులతో కళ్ళు, ముక్కు, నోరు ఇలాంటి వాటిని టచ్ చేసినప్పుడు కూడా ఈ కరోనా వైరస్ మనకి సంక్రమిస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి నేపథ్యంలో శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయాలు, మేధావులు, వైద్యులు చెప్పినటువంటి విషయాలను గమనించినట్లయితే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈ కరోనా వైరస్ అంత భయానకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండబోవని చెప్పేసి మనకి వైద్యులు, మేధావులు సూచిస్తూ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వైరస్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆ వైరస్ వల్ల మనకు కలిగేటువంటి లక్షణాలు కూడా, ఆ లక్షణాల యొక్క తీవ్రత కూడా తక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రాథమిక పరిశోధనల ద్వారా, ప్రాథమికంగా మనకు లభించిన ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఏమాత్రము భయానకానికి గురి అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మనకి వైద్య ప్రపంచం సెలవిస్తోంది. అసలు ఈ కరోనా వైరస్ సోకినప్పుడు మనకు లక్షణాలు ఎలా ఉంటాయంటే, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ముక్కుల నుంచి నీళ్లు కారడము, తుమ్ములు, గొంతులో అసౌకర్యంగా ఉండడము, అదేవిధంగా చాలా నీరసము, నిస్త్రాణ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కరోనా వైరస్ వల్ల కలుగుతుంటాయి. అంతేకాకుండా కొంతమందిలో మాత్రము కడుపులో అసౌకర్యము, కడుపు నొప్పి ఇలాంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా వారి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి కొద్దిగాను ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా చాలా వరకు 3 నుంచి 5 రోజుల్లో తగ్గిపోయి మనిషి స్వస్థత చేకూరుతాడని చెప్పేసి కూడా మనకి ఈ వైద్య ప్రపంచం తెలియజేస్తుంది. ఈ సమస్య మరి రాకుండా జాగ్రత్త పడడం ప్రస్తుత నేపథ్యంలో చాలా అవసరం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇంతకుముందు మనమంతా తీసుకున్నటువంటి వాళ్ళమే. అంటే కొన్నాళ్ల పాటు మాస్కులు ధరించడం మంచిది. అదేవిధంగా చేతులని తరచుగా శుభ్రం చేసుకుంటుండడం మంచిది. భౌతిక దూరం పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా జనసమ్మర్దాలు ఉన్నటువంటి ప్రాంతంలోకి వీలైనంత వరకు వెళ్లకుండా ఉండడం వల్ల మనకై మనం రక్షించుకోవడమే కాకుండా ఈ యొక్క సమస్య నుంచి సమాజానికి కూడా మనవంతు మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ వ్యాధి రోజుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రబలిపోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా తాజా ఆహారం తీసుకోవడం మంచిది. అదేవిధంగా పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి శుభ్రం చేసేసి ఆ సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం మంచిది. నిలువ ఉంచినటువంటి పదార్థాలని, అదేవిధంగా చల్లటి నీళ్ళని,
కూల్ డ్రింక్స్ని, ఐస్ క్రీమ్స్ని ఇలాంటివి తీసుకోకుండా ఉండడం మంచిది. తాజాగా వండినటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా చాలా వరకు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మరి ఎలాంటి చికిత్స తీసుకోవాలంటే, గృహ వైద్యాల్లో మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయుర్వేద వైద్యంలో కూడా మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. గృహ వైద్య పరంగా మనం ఆలోచించినట్లయితే మరి ఈ యొక్క సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా మహత్తరంగా ఉపయోగపడుతుంది. అది ఎలా తయారు చేసుకోవాలంటే, 200 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో 15 మిరియాలు నలగొట్టి వేసేయాలి. అట్లే 2 లవంగాలు నలగొట్టేసి వేసేయాలి. దీంతోపాటు ఒక వెల్లుల్లి రెబ్బ అది కూడా నలగొట్టేసేసి ఆ వాటర్లో వేసేయాలి. అంటే 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 15 మిరియాలు, 2 లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ వీటిని నలగొట్టేసేసి వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ తాగినట్లు సేవిస్తారు. అవసరమైతే అందులో కొద్దిగా తేనె కూడా వేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే అలాగైనా సరే మనం టీ, కాఫీ ఎలా తాగుతామో అలా కొద్దిగా సిప్ చేస్తూ తాగాలన్నమాట. అలా చేస్తే చాలా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అడపదడప ఇలాంటి లక్షణాలు, అంటే ఈ వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు, అది కరోనా వైరస్ కావచ్చు లేదా ఇతర వైరస్ వల్ల కలిగినటువంటి లక్షణాలు కావచ్చు, ఏదైనప్పటికీ ఆ యొక్క సమస్య చాలా త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆ లక్షణాలు ముదరకుండా మనం రక్షింపబడడానికి కూడా ఈ యొక్క ఔషధాలు సదా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. రెండవ ఔషధంగా త్రికట్ట చూర్ణాన్ని ఒక 30 గ్రాములు తీసుకోండి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకు త్రికట్ట చూర్ణం దొరుకుతుంది. త్రికట్ట చూర్ణాన్ని 30 గ్రాములు తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి ఒక 10 గ్రాములు కలపండి. దాల్చిన చెక్క పొడి కూడా ఒక 10 గ్రాములు కలపండి. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపున ఒకసారి, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి 1 గ్రాము చూర్ణాన్ని తగినంత తేనెతో కానీ తగినంత గోరువెచ్చని నీళ్ళతో కానీ సేవించాలన్నమాట. ఈ యొక్క ఔషధం కూడా ఆ వైరస్ మనల్ని అటాక్ చేయకుండా ఉండేందుకు, ఒకవేళ అటాక్ చేసినప్పటికీ కరోనా వైరస్ కానివ్వండి లేకపోతే ఇతర వైరస్లు ఏవైనా సరే మనకి ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు ఆ వైరస్ ప్రభావం లేకుండా, అంతేకాకుండా ఆ వైరస్ వల్ల ఇతర ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేకుండా కూడా ఇవి కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి ఔషధాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధాలు. వీటితో పాటు మరొక ఆయుర్వేద ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. ఆ ఔషధం ఎలా వాడుకోవాలంటే, ఆ ఔషధం పేరు మహాసుదర్శన ఘనవటి. అంటే నేలవేము అనేటువంటి మూలికను ఉపయోగించి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేస్తారనమాట. నేలవేము అనేక రకాలైనటువంటి వైరస్ల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. ఆ యొక్క నేలవేముతో తయారు చేసినటువంటి మహాసుదర్శన ఘనవటి అనేటువంటి ఔషధాన్ని, అంటే మాత్రల రూపంలో ఈ యొక్క ఔషధం దొరుకుతుంది. ఆ యొక్క ఔషధాన్ని, అంటే మాత్రల రూపంలో దొరికేటువంటి ఔషధాన్ని ఉదయం 1, అదేవిధంగా రాత్రి 1 ఆహారం తర్వాత మింగేసి దానికి అనుపానంగా అమృతారిష్ట, అంటే తిప్పతీగ ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి అమృతారిష్ట, ఇది మనకు ద్రవ రూపంలో దొరుకుతుంది. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. ఆ అమృతారిష్ట అనేటువంటి ఔషధాన్ని 10 ml ఆ యొక్క ద్రవరూప ఔషధము 10 ml నీరు కలిపేసి సేవించాలి. ఈ యొక్క ఔషధం కూడా మనము మహాసుదర్శన ఘనవటితో పాటు సేవించాలి. ఈ 2 ఔషధాలు కూడా ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. మరి ఈ యొక్క సమస్య రోజు రోజుకు ఇంకా పెరిగిపోయేటువంటి పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్నప్పుడు 2 నాళ్ల పాటు, అంటే ఉదయం పూట అదేవిధంగా రాత్రి పూట ఆహారం తర్వాత, కొన్నాళ్ల పాటు ఉదయం పూట అదేవిధంగా రాత్రి పూట ఆహారం తర్వాత కూడా సేవించవచ్చు. కాబట్టి పరిస్థితిని బట్టి, వ్యాధి యొక్క ఉధృతను బట్టి, వ్యాధి యొక్క వ్యాప్తిని బట్టి, మన శరీర తత్వాన్ని అనుసరించి, మన వయస్సును అనుసరించి, మనకున్నటువంటి ఇతర వ్యాధులను అనుసరించి ఈ యొక్క ఔషధాన్ని, అంటే ఈ 2 ఉన్నటువంటి ఔషధాన్ని
ఒక్కసారి కానీ లేదా 2 సార్లు కానీ వాడితే సరిపోతుంది. ఇలా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కూడా ఈ వైరస్ ముప్పు నుంచి మనం రక్షించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క లక్షణాలు కలిగినప్పుడు ఇప్పుడు వైరస్ సీజన్ కాబట్టి 2-3 రోజులు గమనించేసేసి ఇలాంటి ఔషధాలు వాడుకుంటూ ఆ యొక్క సమస్య క్రమంగా తగ్గిపోతే పర్వాలేదు. కానీ మరి సమస్య మరింత జటిలమై మరింత ఇబ్బంది పెట్టి మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఉండి ఆ లక్షణాలు పెరిగిపోయినప్పుడు మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా ఏమరపాటు కూడా పనికిరాదన్నమాట. అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి వారు సూచించిన పద్ధతి ప్రకారము, సలహా ప్రకారము, వాళ్ళు చెప్పినటువంటి పరీక్షలు, అదేవిధంగా వారు సూచించినటువంటి ఔషధాలు కూడా వాడుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా వృద్ధులు, హృద్రోగ వ్యాధి పీడితులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, లివర్ వ్యాధిగ్రస్తులు, ఇలాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం. నమస్కారం.